పరవడలోని జేఎన్ ఫార్మాసిటీలో ఉన్న ఎస్ఎస్ ఫార్మా గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన పరమి చంద్రశేఖర్, శరగడం కుమార్ కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. కేజీహెచ్ మార్చిడి వద్ద మృతుల కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో గడిచినటువంటి కొంతకాలంగా అనేక కంపెనీల్లో, ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ప్రతిష్టాత్మకమైనటువంటి జేఎన్పీసీ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రతినిత్యం ప్రతి 10 రోజులకో 15 రోజులకో ఏదో ఒక కంపెనీలో ఇన్సిడెంట్ జరగడం, అందులో అమాయకులైనటువంటి ఉద్యోగస్తులు ప్రాణాలు పోగొట్టుకోవడం, వారి కుటుంబ సభ్యులు అనాథలుగా మిగిలిపోవడం గడిచినటువంటి కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. మొన్ననే ఎసెన్షియా ఫార్మా అని చెప్పి ఒక ఇన్సిడెంట్లో 15 మంది మరణించారు. తర్వాత 2-3 ఇన్సిడెంట్స్ జరిగితే అందులో కొంతమంది మరణించారు. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి అందులో కొంతమంది మరణించారు. ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, ప్రతినిత్యం ఆ కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది జరుగుతూ ఉండాలి. ఆ కంపెనీలు సేఫ్టీ నామ్స్ ఫాలో అవుతున్నాయా లేవా అనేటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యతగా, ఆ రెగ్యులేషన్ అనేటువంటిది ప్రభుత్వం బాధ్యతగా చేపట్టాలి. అమాయకులైనటువంటి అనేక కుటుంబాలు, ఈరోజు స్థానికంగా మునోపాకు చెందినటువంటి కుమార్ అనేటువంటి ఒక సోదరుడు పాపం పెళ్ళి సంవత్సరం కూడా పూర్తవ్వలేదు. అలాగే హైదరాబాద్కి చెందినటువంటి మరో సేఫ్టీ ఆఫీసర్ శేఖర్ అని చెప్పి పాపం పెళ్ళయి 2 సంవత్సరాలు పెళ్ళయింది, పాపం సంవత్సరం పాప ఉంది. ఆ సేఫ్టీ ఆఫీసర్ చనిపోయాడు. మరో వ్యక్తి చావు బ్రతుకుల మధ్య ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. ఆ కుటుంబాల తాలూకా కష్టాన్ని, ఆ కుటుంబాల తాలూకా నష్టాన్ని తీర్చేటువంటిది ఏదో ఆ నష్టపరిహారం ఇస్తేనో, లేకపోతే వారికి కుటుంబ సభ్యులకి ఎవరికో ఉద్యోగం ఇస్తేనో దాన్ని కప్పిపుచ్చేటువంటిది కాదు. ప్రభుత్వం ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఆ బాధ్యత ఏం తీసుకుంటున్నారు అనేటువంటిది, అసలు సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది జరుగుతుందా లేదా అనేటువంటిది అసలు క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఫార్మాసిటీ అనేటువంటిది హజార్డస్ యూనిట్స్కి ఒక కేంద్రం. అది ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, లేక ఈ విషవాయువులు లీక్ అయ్యేటువంటి దానికి కానీ, లేదా కెమికల్ లీకేజెస్ కానీ, లేదా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగి ఉద్యోగస్తులు మరణించేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటిది, హజార్డస్ యూనిట్స్ ఉన్నటువంటిది ఫార్మాసిటీ. రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే గతంలో నేను పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశా, రాష్ట్ర వ్యాప్తంగా హజార్డస్ యూనిట్స్ ఉన్నటువంటి లెక్క దాదాపు 90 నుంచి 100 కంపెనీలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఇటువంటి హజార్డస్ యూనిట్స్ 100 కంపెనీలకి ప్రతి 3 నెలలకో, ప్రతి 2 నెలలకో, ప్రతి 4 నెలలకో సేఫ్టీ ఆడిట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండి సరిగ్గా పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం. మరి నాకు తెలిసి ఎవరైనా ప్రజాప్రతినిధులు వచ్చారో లేదో, మరి ఎవరైనా ఏం మాట్లాడారో లేదో, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరన్నా రెస్పాండ్ అవుతున్నారో లేదో, ఆ కుటుంబ సభ్యులకి ఏదన్నా ఒక భరోసానిచ్చేటువంటి బాధ్యత తీసుకున్నారో లేదో, మరి స్థానికంగా ఉన్నటువంటి కలెక్టరో లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ స్పందించారో లేదో,